యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ పర్యటించారు. నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వడపర్తి, భువనగిరి, తొక్కాపురంలోని పలు భవనాలను ప్రారంభించారు. ఇక ఫంక్షన్ హాల్ ప్రారంభించి తొక్కాపురంలో చివరిగా నావత్తపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇదివరకే మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యా వికాసం, విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి విద్యా వికాసం కూడా అది కూడా జరుగుతుంది 5 లక్షలతోటి అని కూడా చెప్తూ అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఏళ్లు గడిపే పరిస్థితి కాదు. ఇమీడియట్ గానే అతి త్వరలో ఒక్కొక్కటి మొదలు పెడుతూ అందరికి మేలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. కొత్త రేషన్ కార్డులు వస్తాయి, కొత్త పెన్షన్లు వస్తాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. పెన్షన్ కూడా 4,000 రూపాయలు వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇవన్నీ జరుగుతాయి. నాడు చెప్పినాం ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజాస్వామ్య పాలన, అలా ప్రజాపాలన వస్తుంది. ప్రజాపాలన అంటే ప్రజల ముంగిటకే మీ దగ్గరికే అధికారులు వచ్చి మీకు మేలు చేసే కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగానే మరి అధికారులే ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడనే